ఏ ఊరు నుంచి వచ్చారండి? అజ్జరం అండి. డాక్టర్ గారి గురించి ఎలా తెలిసిందండి? డాక్టర్ గారి గురించి అయితే అక్కడ సీతానగరం అని మాల్లుడి గారిదండి. కాటవరం కొట్టు బాగుంటుందండి మావయ్య గారు, నేను అక్కడ తీసుకెళ్తానని అన్నారండి. అంటే సరే అయితే నడండి అయితే అని ఇక్కడి నుంచి అజ్జరాన్ని బండి మీద తీసుకెళ్లారండి. అక్కడ ఇంటి దగ్గర కట్టారండి మాకు కొట్టు ఫస్ట్ స్టార్టింగ్లో గుత్తు నొప్పి ఇరిగిందండి ఇక్కడ గుత్తుగడ. తర్వాత ఇంకా మాకు డాక్టర్ గారు అలవాటు అయ్యారు. తర్వాత మొన్న ఏం పూర్తిగా తగ్గిపోయిందండి, బాగుందండి. సరే బాగుంది కదండి. మళ్ళీ మొన్న ఏం చేశానంటే మొన్న వర్షం పడుతుంటే బండి స్లిప్ అయి పడిపోయానండి. భుజానికి కొంచెం సిట్లిందండి లైట్గా. డాక్టర్ గారిని కలవటానికి వచ్చానండి ఈరోజు. మరి డాక్టర్ గారు ఏం చెప్తారు ఏంటో తెలీదు, ఇంకా కలలేదండి. ఇప్పుడు కలిసిన తర్వాత కొట్టు కడతామని అన్నారు. కట్టించుకుంటాండి ఆయన. బాగా మాకు మంచి పక్కగా బాగుందండి, చాలా బాగుందండి, బాగా తగ్గిందండి. అందుకే వచ్చానండి నేను కూడా. డాక్టర్ గారు కూడా అది వైద్యం కూడా బాగుందండి, ఆయుర్వేదం చక్కగా పనిచేస్తుందండి. నొప్పి గిప్పి లేకుండా 2-3 సార్లు 4 పట్లు కట్టినా 3 కట్టినా బాగుంటుందండి. దానివల్ల మాకు ఇబ్బంది లేదండి. చక్కగా బాగుంది. ఆయన చేయి సెలవు కూడా మంచిది, హ్యాపీగా ఉందండి. అందుకు మళ్ళీ రావాల్సి వచ్చిందండి. ఇంకా మాకు కంటిన్యూగా అంటే ఎప్పుడైనా గొక్కుని ఏముందంటే ఇది పడిపోవడం అనేది ఉండదు, కానీ అండి ఏదో బాగోపోతే గాచారం బాగోపోతే పడిపోయాం. డాక్టర్ గారిని కలాలనుకున్నాం, ఇంకా మాకు అలవాటు అయ్యారు కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఇంకా ఎక్కడికి పైన ఇంగ్లీష్ మందుల దగ్గరికి వెళ్ళలేదండి. మాకు ఈ ఆయుర్వేదం బాగుంది మాకు పక్కగాను. అది సార్, మాది అజ్జరం, పెరవల మండలం.